4 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నోటికి వచ్చినట్లుగా మాట్లాడే అర్హత అంబటి రాంబాబుకు లేదంటూ కూటమి బలిజ సంఘం నేతలు ఎద్దేవా చేశారు. మంగళవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ప్రాంగణంలో బలిజ సంఘం నాయకుడు కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, చిత్తూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు కోల కిరణ్, జనసేన నాయకులు పూలచందు, యశ్వంత్ పెద్ద సంఖ్యలో బలిజలు పాల్గొన్నారు. అంబటి రాంబాబు అనే ఒక సంస్కారం లేని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికంటే ఒక సీనియర్ విజనరీ లీడర్ ని నోటికొచ్చిన మాట్లాడినా కూడా అతనిపై దాడి చేయకూడదు, క్యాడర్ ఇంటికి పోకూడదు అనే రకంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తోంది. ఈ రోజు కాపు కులం మీద దాడి జరిగితే మీరు ఏం చేస్తున్నారని. ఏ రోజన్నా మీ వల్ల కాపు కులానికి ఒక నయా పైసా ఉపయోగం జరిగిందని ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అమ్మ, నీ తండ్రి ఏ రోజు కూడా కాపు కులం కోసం పనిచేయలేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంటుగా పనిచేస్తున్నారు తప్పితే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నాయకులు కాదు. ముద్రగడ్డ పద్మనాభం గాని అంబటి రాంబాబు గాని మీరు ఎవ్వరు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తప్పితే కులాన్ని ఈ రోజు అడ్డం పెట్టుకున్నారు. అదే మీ ప్రభుత్వంలో 2019 ప్రభుత్వంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మా మహిళల్ని, కాపు సంఘం నాయకుల్ని రోడ్ల మీద తరిమి కొట్టినప్పుడు నీ తండ్రి ఎక్కడికి పోయినాడు, నువ్వు ఎక్కడికి పోయినావు తల్లి? ఈ రోజు వైసీపీ నాయకుల మీద కేసులు పెడితే, వైసీపీ నాయకులు ఇళ్ళ మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించాలమ్మా? కాపు కులస్తులకు సమస్య అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మాట్లాడాలి కూడా. మీకు కాపు కులానికి ఎటువంటి సమస్య లేదు. మీ వెనకాల కాపు కులం లేదు. మీరు ఒక 5 మందో 10 మందో ప్రతి ఊరికి సపరేట్ గా వచ్చి సంఘం మీటింగ్ పెట్టి కాపు కులం పైన దాడి అంటున్నారు. అది కేవలం రాజకీయంగా జరిగింది మాత్రమే తప్పితే కులానికి ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ వాళ్ళు మా బలిజ కులస్తుల పైన మమ్మల్ని విడగొట్టి ఒక చిచ్చు రేపాలని ఒక అంబటి రాంబాబు గారిని మా కులం పైన వదలాలని ప్రయత్నిస్తూ అతను ఒక పవర్ఫుల్ అయిన ఒక సీఎం గారిని ఆ విధంగా ఆ పదాలతో మాట్లాడడం ఎంతవరకు సబబు, అతన్ని విజ్ఞతగా వదిలేస్తున్నాము. అతనికి ఏమన్నా అతను ఎప్పుడు కూడా మా కులం పైన విషం చెమ్ముతున్నాడు. మా పవన్ కళ్యాణ్ పైన కూడా అంతకుముందు అతను మంత్రిగా ఉండేటప్పటి నుంచి కూడా మా పవన్ కళ్యాణ్ పైన విషం చెమ్ముతూనే ఉన్నాడు. అతనికి ఏమాత్రము మా కులం పైన అభిమానం లేదు. ఈరోజేమో ఉండట్టుండి అతనికి మా వల్లమాలైన ప్రేమ వచ్చేసింది మా కులం పైన. కాబట్టి అతను పైన తగు చర్యలు తీసుకొని అతని పైన చేసింది కరెక్టే అని చెప్పి తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ బూతు పురాణాలు మానట్లేదు. అది జగన్కి ఉన్న సంస్కృతి వల్ల. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. దయచేసి పార్టీ పరంగా ఎలాంటి విధ్వంసాలకి పోవద్దండి. వాళ్ళు ఆల్రెడీ మురికి పట్టిన పార్టీ, అలాంటి పార్టీని టచ్ చేసి ఆ మురికి మనకి ఎందుకు అంటించుకుంటారు అనేసి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇంకా కూడా వాటిపై చర్యలు ఇలాంటివి చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం, తను మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మధ్యలో కులాన్ని తీసుకొచ్చి కాపు కులస్తున్నంతా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని మాట్లాడటం ఎంతవరకు సబబని కూడా మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక సీఎం ని ఈ రోజు అమ్మన బూతులు తిడితే ఎవరు గమ్మున ఉంటారు? తెలుగుదేశం నాయకులు గమ్మున ఉండరు, ఉమ్మడి పార్టీ కూడా గమ్మున ఉండదు. తగిన బుద్ధి చెప్తారు, ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీ పార్టీలో పద్ధతిగా నడుచుకుంటే మేము ఎక్కడికైనా సరే మేము జిగజారి మీకు సేవ చేసేందుకు కూడా మేము రెడీ. అదే పద్ధతి లేకుండా నడుచుకుంటే అంబాటికి కాదు జగన్కైనా బుద్ధి చెప్తామని కూడా మరీ చెప్తున్నాము. మా పార్టీ ఎప్పుడు డిసిప్లైన్ పార్టీ. ఎక్కడొచ్చినా సరే మేము తప్పు చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడిని ఈ రోజు అమ్మ నా బూతులు తింటే మేము గమ్మునుండే లేదు. ఈసారి గమ్మునున్నా నెక్స్ట్ టైం మేము కూడా రోడ్డుకు వచ్చి మేము కూడా మీ పైన దాడి చేసే రోజులు ఖచ్చితంగా వస్తారని కూడా మరీ తెలుపుకుంటున్నాం. ఈ అంబటి రామ్ గారు ఏదైతే కారు కూతురు కూర్చారో వాటిని చిత్తూరు బలిజ సంఘం తరఫున ఉన్న కుటుంబ నాయకులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. అయ్యా, అంబటి రాంబాబు గారు మిమ్మల్ని అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అర్థం కాలేదు. మీరు ఒక శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తి ఒక సీనియర్ నాయకుడైన ఒక 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ
9వ సారి ఎమ్మెల్యేగా ఉంటూ 75 వయసులో అనునిత్యం రాష్ట్రం కోసం పాటుపడుతున్న ఒక ముఖ్యమంత్రి గారిని అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా రాజకీయం అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు సబబే, కానీ దాన్ని హోందాగా ఉండాలి. విమర్శలు అనేది కుటుంబం జోలికి వెళ్ళకూడదు. మీకు ఒక కుటుంబం అనేది దయచేసి ఉందని ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మీరు ఇలాంటి భూత పురాణాల వల్లే ఎప్పుడైతే మీకు 150 కోట్ల మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు వై నాట్ 175 కూడా కేవలం 11కే మీకు పరిమితం చేశారు. అదే మా కూటమి ప్రభుత్వానికి 124 శాసనసభ్యులు ఇచ్చారు. మీరు ఇదే కొనసాగిస్తే కనుక ఈ 11లో ఒకటి పోయి సింగిల్ డిజిట్ అనేది గుర్తుపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.